ఈ రిజర్వేషన్లు పర్మనెంట్ కావు. అది కుంటోనికి క్రంచ్ లాంటి వ్యవహారం. ఒక స్వల్పకాలిక దాన్ని ఏమంటారు, మనం షార్ట్ టర్మ్ కోసం మనం కొంచెం దాన్ని అప్లిఫ్ట్ చేయడానికి ఈ రిజర్వేషన్లు అనేవి ఏదన్నా ఒక మీరు అన్నట్టుగా ఎస్సీలు ఎస్టీలు లేకపోతే ఇంకొక వర్గం ఏదైనా ఉన్నా వాళ్ళని ఒక రకంగా ఒక సామాజిక వర్గంతో వాళ్ళని ఏకీభవించేటట్టుగా వాళ్ళల్లో కలిసిమెలిసి ఉండేటట్టుగా చేసే ప్రక్రియ అది యాక్చువల్గా చెప్పాలంటే. అవును కదండి. ఇప్పుడు ఈ దేశము అవును, ఈ మట్టి గొప్పది, మనల్ని కనిపెంచింది. ఈ మట్టిని మనము పోటీ పడే మట్టికి చేయాలంటే ఏం చేయాలి దాంట్లో ఇంకేం రోజు దాంతో ఏడ్చుకుంటుంటామా? నీళ్ళతోటి అన్ని గంగా జలాలు తెచ్చి దాన్ని గడుక్కుంటుందామా? దాంతో అవుతుందా? అది కాదు కదా. ఈ మట్టికి భూమికి గాలికి మొక్కకు సంబంధాన్ని మనం అధ్యయనం, ఈ మట్టికి అక్కడ ఏ జంతువు మంచిగా పెరుగుతుందో దాన్ని అధ్యయనం. ఇదే సూత్రాలని చెప్పారని చెప్పి మాట గట్టిగా కంచెయ్య గారు చెప్పారంటే ఆయన మీద ఇగో వీళ్ళకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు, వాళ్ళకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు అని మీ మీద ఇవన్నీ వచ్చే ఇదే కృష్ణమాదిగ నా మీద సమస్య వచ్చినప్పుడు వాళ్ళ పక్క నుండి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు, నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించాడు. సమస్య లేదు, పెట్టిన ఆయన ఇష్టం, ఎవరి దగ్గర ఉండొచ్చు. నేను మాదిగ దండోర ఉద్యమం మాదిగలకు రిజర్వేషన్లో సరిగ్గా వాటా కావాలని ఆనాడు అంటున్నా, ఈనాడు అంటున్నా. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత అది కేంద్రం చేతిలో ఉంది ఆ బాల్. రైట్. అక్కడి నుంచి జరిగితే మీకు ఒక్కరికే కాదు, దేశాన్ని అందరికీ జరగాలి. అది మాదిగలు ఇక్కడ ఒక్క దగ్గరనే లేరు. చెప్పులు చేసిన వాళ్ళు ఒక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే లేరు కదా. వాళ్ళు నష్టపోయింది నిజమే, మేము కూడా వాళ్ళను ఘోరంగా చూసింది నిజమే, చెప్పులు తొడుక్కొని కూడా తిరిగి. రైట్. వాళ్ళకి తిండి లేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డది నిజమే, ఇప్పటికీ ఆస్తులు లేనిది నిజమే. ఇక్కడ ఒక కానే కదా, దేశం అంతటా అంతే. కానీ వృత్తులు చేసే వాళ్ళని వృత్తులు చేసుకుంటూనే నువ్వు బతకాలని చెప్పి ఒక రకంగా వాళ్ళని ఇన్సిస్ట్ చేయటం కాదండి. అట్లా ఆ రకంగా మనం ఆలోచించకూడదా దాన్ని? అది అసలు నేను ఒక రీసెర్చ్ చేస్తున్నా. మన బ్రెయిన్ సిమ్ ఉన్నదే ఇండియాలో, ఇట్ గాట్ లాక్డ్. ఎందుకు లాక్ అయిందంటే వృత్తులలో మార్పు పెళ్లి ద్వారా జరగకపోవడం. అంటే ఒక గోల్డ్ స్మిత్ ఇంటి అమ్మాయి ఒక ఐరన్ స్మిత్ ఇంటికి పోతే ఆ రెండు వృత్తులలో స్కిల్ థర్డ్ బ్రెయిన్కి వస్తుంది. ఓకే. ఒక షెపర్డ్ ఇంటి అమ్మాయి ఒక పూజారింటి అబ్బాయి. మీరు ఈ మాట అంటే కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తున్నాడు ఐలే గారు? కులాంతర వివాహాలు అనేది ఇన్ఎవిటబుల్. తప్పితే మన బ్రేక్ లాక్ ఏదైతే అయిందో బ్రెయిన్ చిప్పు, అది ఓపెన్ అవ్వాలంటే మాత్రం అదే కావాలంటారు. ఆర్ఎన్ఏ డిఎన్ఏ స్టడీస్ క్లియర్లీ ఎస్టాబ్లిష్ చేసినాయి. ఒక బాడీ సెల్సే కాదు, బ్రెయిన్ సెల్స్ మెమరీ కెపాసిటీ కూడా ట్రాన్స్మిట్ అవుతుంది చిల్డ్రన్కి. మీరు మామూలుగా మాట్లాడుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు దాని అర్థం ఏంది అంటే వాళ్ళ బ్రెయిన్ వీళ్ళకి వచ్చింది అన్నది మ్యుటేషన్. బట్ డాక్టర్ ఇంట్లో డాక్టరు, ఇంజనీర్ ఇంట్లో ఇంజనీర్ చేసుకుంటే స్టిల్ లాక్ అయి ఉంటుంది. ఇది ఇన్ఎవిటబుల్. యూరోప్లో ఎందుకు ఈ మ్యుటేషన్ జరిగింది అంటే ఈజీగా ఐరన్ స్మిత్, ఈజీగా ప్రీస్ట్ ఇంటి పిల్లలు పెళ్లి చేసుకున్నారు. దర్ ఇస్ నో ప్రాబ్లం. వాళ్ళకని కులాలు మతాలు కూడా లేవేమో అక్కడ కులం అనేది లేదు కదా, వృత్తి అక్యుపేషన్. బట్ అక్యుపేషన్ ఇండిగ్నిటీ లేదు. నువ్వు షూ చేస్తావు, రైట్. జిమ్మీ కార్టర్ ఫాదర్ షూ మేకర్, ఈజ్ వైట్. ఇంకొక అతను చర్చిలో పాస్టర్. వాళ్ళిద్దరి మధ్య పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళే చూస్ చేసుకున్నారు. కనుక బ్రెయిన్ చిప్ లాక్ కాలే. లాక్ కానప్పుడు ఇప్పుడు సెల్ ఫోన్ ఓపెన్ చేసి చిప్ లాక్ అయిందనుకో, ఖతం, నీ పని అయిపోయింది. సో బ్రెయిన్ చిప్ను ఓపెన్ చేయాలంటే అక్యుపేషన్ మార్చాలి. రైట్. ఇవాళ పూజారి ఒక వయసులో చెప్పులు చేయాలి, ఇంకో వయసులో నాగలు దున్నాలి, ఇంకో వయసులో మ్యూజిక్ వాయించాలి, ఇంకో వయసులో పాట పాడాలి. ఇన్ని చేయొచ్చు మానవుడు. అది మానవ జీవితంలో సాధ్యమయ్యే పనే. ఇప్పుడు మా జీవితాలే ఉన్నాయండి. నేను చిన్నప్పుడు గొర్రెలు కాసిన, నాగలు దున్నిన, రైట్. తర్వాత చదువు నేర్చుకోవడం మొదలుపెట్టినాం. దాంట్లో 3 భాషలు నేర్చుకున్నాం. దెన్ ఐ బికేమ్ ఎన్ ఇంగ్లీష్ రైటర్. దిస్ ఇస్ వన్ జనరేషన్. బై 44 I wrote Why I Am Not a Hindu book in English. 44కే.
ఎక్కడి గొర్రెల కాపరికం అడవులలో ఎక్కడ అది బెస్ట్ సెల్లర్ ఎస్ ఇన్ ద కంట్రీ. ఎట్లయింది? బికాస్ నా బ్రెయిన్కి వన్స్ ద చిప్ ఈజ్ ఓపెన్డ్ దెన్ ఇట్ కెన్ గో ఎనీవేర్. దాని ఇమాజినేషన్ పెరుగుతుంది. అట్లా నేనేదో పెద్ద గొప్ప బ్రెయిన్ కాదని నేను అనేది, నేనేదో సాధించిననుగా. కానీ నాకంటే వేలాది మంది తెలివైన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ బ్రెయిన్ చిప్స్ అన్నీ లాక్ అయి ఉన్నాయి. తర్వాత రీజనల్ లాంగ్వేజెస్లో తెలివి ఎక్కువ ఉండదు, యూనివర్సల్ లాంగ్వేజ్ వస్తే ఎక్కువ వస్తుంది. ఇంగ్లీష్కి ఆ కెపాసిటీ. ఓకే, హిందీ కూడా ఉందేమో. హిందీ మళ్ళా నార్త్ ఇండియన్ లాంగ్వేజ్ అది. ఇక్కడేముంటుంది, ఇక్కడి డోలును అక్కడ ఏమంటారో మనకు తెలియదు, ఇక్కడ తాడును వాళ్ళు ఏమంటారో మనకు తెలియదు. అవును. సో వేర్ యాజ్ ఇంగ్లీష్ రోప్ ఈజ్ రోప్ ఆల్ ఓవర్. సాంస్క్రిట్ మీరు ఒప్పుకుంటారా యూనివర్సల్ లాంగ్వేజ్? సాంస్క్రిట్ యూనివర్సల్ కానీ ఇంట్లో వాళ్ళు బ్రాహ్మణ్ ఆడవాళ్ళకే రానివ్వలేదు దాన్ని. కిచెన్ లాంగ్వేజే కాలే. కిచెన్ లాంగ్వేజ్ ఇప్పుడు నేను చాలా సింపుల్ థియరీ చెప్తున్నా. కిచెన్ వాజ్ ది ఫస్ట్ గ్రేటెస్ట్ హ్యూమన్ లెబొరేటరీ. వంటగది. ఆ వంటగదిలోనే ఏమేమి వండితే ఏమి రుచులు వచ్చినాయో ఆడవాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు. ఏ రుచులు మన ఎనర్జీని పెంచినాయో కూడా వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు. అన్ఫార్చునేట్లీ మన వాళ్ళకి చదువు రానియలేదు, వాళ్ళది రాయలే. కిచెన్ వాజ్ ద ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ ల్యాబొరేటరీ ఇన్ ఇండియా. అది హరప్పా నగరం నుంచి మొదలైంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆడవాళ్ళు పశువును ఇంట్లో డొమెస్టికేట్ చేసుకోవడం అనేది ఒక దశ, పెద్ద పోరాటం. బర్రెను డొమెస్టికేట్ చేయడము, గొర్రెను డొమెస్టికేట్ చేసిన తర్వాత పాలు పిండి వాటిని తాగొచ్చా అని నేర్చుకోవడం అనేది ఒక డిస్కవరీ, పెద్ద ఎవరు చేశారు? ఇది స్త్రీలు చేశారు. తర్వాత పాలును పెరుగు కన్వర్ట్ చేయడం అనేది ఒక పెద్ద సైన్స్, అది కూడా స్త్రీలే చేశారు. ఎట్లా చేశారు తెలుసా? నేను ఒక కథలో రాస్తాను. ఎండాకాలంలో నీళ్లు ఒక రాయికి బొక్క కొడితే దాంట్లో నీళ్లు పడితే వాన వస్తే, తర్వాత ఎండ వస్తే ఆ నీళ్లు వేడైతాయి. దాంట్లోనే పాలు పోసారు, ఆ పాలు వేడైనాయి. దానికి చింతపండు యాడ్ చేస్తే అది పెరుగైంది. దాని టేస్ట్ చూశారు, దీని టేస్ట్ చూశారు. తర్వాత దాన్ని చల్ల చేశారు. ఇవన్నీ ఎక్స్పెరిమెంట్లు, ఇవన్నీ డిస్కవరీలు. ఇవన్నీ కిచెన్ నుంచే వచ్చినాయి. కిచెన్ నుంచే వచ్చినాయి ఇవన్నీ. కిచెన్ నుంచి వచ్చినాయి. కిచెన్ ఈజ్ ద గ్రేటెస్ట్ సైంటిఫిక్ ల్యాబొరేటరీ దట్ ఎక్స్పాండెడ్ హ్యూమన్ సివిలైజేషన్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ పాపులేషన్. దాని మీద ఒక పాఠం ఉందా? సరే, రోలు అదే ఉంటారు చూసారు, అవి రెండు అవి పోయినాయి ఇప్పుడు ఈ రోజుల్లో. అయితే సంస్కృతం భాష, సంస్కృత భాష గురించి. సంస్కృతం భాష బ్రాహ్మణ పూజారులు చదువుకునేది, సెయింట్లు చదువుకునేది, ఇంట్లో మగవాళ్ళకు చెప్పుకునేది, క్షత్రియులకు చెప్పేది, కానీ బ్రాహ్మణ స్త్రీలకు చెప్పబోయేది. వాళ్ళు సంస్కృతం రూలింగ్ భాషగా ఉన్నప్పుడు ఇంట్లో కిచెన్ భాష సంస్కృతం కాదు, బ్రాహ్మణ ఇంట్లో. అన్ని భాషలకి మూలాధారం సంస్కృతం అన్నారు కదా, కాదా? అది అనొచ్చండి. అన్నిటికీ మూలాధారము. ఇప్పుడు వాళ్ళు ఇంకోటి కూడా అంటున్నారు, ఆర్ఎస్ఎస్ అన్ని సైన్సులు ఇక్కడే పుట్టినాయి, కానీ అది దురదృష్టవశాత్తు మళ్ళీ అక్కడికి పోయి ఇక్కడ పుడితే మరి ఏమైంది? ఈ పుట్టుడు అన్నిటికీ మూలం కుదరదు. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ సైంటిఫిక్ బుక్ దట్ ఇట్ హ్యాస్? నేను దాన్ని రామాయణం మహాభారతం చదివితే నాకేం దొరుకుతలేదు. గొప్ప సైన్స్ ఏముందో చెప్పండి. ఒక పుస్తకం కావాలి కదా నాకు. ట్రాన్స్లేషన్ చేయండి. సైన్స్ సంస్కృతంలో భగవద్గీతలో అన్ని రకాల శ్రీకృష్ణుడు చెప్పినవి నాకేం, నేను చదివినా. దెర్ ఈస్ ఎ వార్ ఫిలాసఫీ అని, తర్వాత దేర్ ఇస్ డివైన్ ఫిలాసఫీ ఉంది, హ్యూమన్ టచ్ ఉంది. బట్ దెర్ ఇస్ నో స్లేవ్ లిబరేషన్ లేదే. మానవ బానిసత్వ విముక్తి లేనప్పుడు ఇవన్నీ ఏం పనికిరావు. ఇక బానిసలుగా ఉంచుతాను. అందుకే గ్రీకు స్లేవ్ లిబరేషన్ గురించి రాసింది కదా. నువ్వు ఏ పీరియడ్ ఇది అనుకుంటున్నావు. అందుకని ఇట్లా కుదరదండి ఇది. నేను అనేది ఏంటి అంటే, చాలా హానెస్ట్గా ఈ దేశాన్ని చైనాతో పోటీ పడేటట్టు, ఎందుకంటే సమాన పాపులేషన్ చెయ్యాలి అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంగ్లీష్ అడాప్ట్ చేసుకొని ప్రైవేట్ స్కూళ్ళను కంప్లీట్గా రద్దు చేసి ఈ ధనవంతుల పిల్లల చేత నాగళ్ళు దున్నించి పాఠాలు నేర్పి